మిత్రులారా, హనుమంతుడి విగ్రహం ఎప్పుడూ ఎర్రటి సింధూరంతో ఎందుకు మెరిసిపోతోందో మీకు తెలుసా? దీని వెనుక ఒక అద్భుతమైన భక్తి కథ ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతమ్మవారు తన నుదుట సింధూరం పెట్టుకోవడం చూశారు. కుతూహలంతో అడిగాడు, అమ్మా, ఈ ఎర్రటి సింధూరం ఎందుకు ధరిస్తున్నావు? సీతమ్మ నవ్వుతూ చెప్పారు, నాయనా హనుమా, ఇది సింధూరం. ఇది పెట్టుకుంటే నీ ప్రభువు శ్రీరాముడికి ఆయురారోగ్యాలు, క్షేమం కలుగుతాయి. అంతే. అమాయకమైన భక్తి కలిగిన హనుమంతుడు ఇలా ఆలోచించాడు, అమ్మా, కేవలం నుదుట పెట్టుకుంటేనే ఇంత మేలు అయితే నేను నా శరీరమంతా పూసుకుంటే ఇంకెంత మేలు జరుగుతుంది? వెంటనే హనుమంతుడు తన ఒళ్లంతా సింధూరం పూసుకుని రావుడి సభలోకి వెళ్లాడు. ఆ భక్తిని చూసి శ్రీరామచంద్రుడు ఆనందంతో ముగ్ధుడయ్యాడు. అందుకే ఇప్పటికీ మనం హనుమంతుడికి సింధూరం సమర్పిస్తాం. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, హనుమంతుడిలాంటి నిజమైన ప్రేమ మాత్రమే. జై శ్రీరామ్, జై హనుమాన్.